హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మదమాడి వీడియోస్. మెయిన్గా మనకి ఎంసెట్ 2024కి సంబంధించి ఫైనల్లీ మనకి వెబ్సైట్ అయితే అప్డేట్ చేశారు. మనకి నెట్లో ఆన్లైన్ అప్లికేషన్ విండో కూడా ఎనేబుల్ అయితే చేయడం జరిగింది. మనం ఇప్పటి నుంచి నెట్లో అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఎందుకంటే ఎంపీసీ బైపీసీ కౌన్సిలింగ్ అయ్యే వరకు ప్రతి చిన్న అప్డేట్ అయితే మన ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, ఈ సంవత్సరం కూడా చెప్తాను. మెయిన్గా ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తాను. మనకి ఈ రోజు నుంచి వచ్చే నెల 15వ తారీఖు వరకు టైం ఉందన్నమాట అప్లై చేసేందుకు. అండ్ అలాగే మనకి హాల్ టికెట్స్ అనేవి ఏపీ ఎంసెట్ హాల్ టికెట్స్ అనేవి మే 7వ తారీఖున రావడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఎగ్జామ్ విషయానికి వస్తే ఎంపీసీ విద్యార్థులకి మే 13 నుంచి మే 16 వరకు ఎగ్జామ్లు అయితే ఉన్నాయన్నమాట. అదే బైపీసీ విద్యార్థులకి మే 17 నుంచి మే 19 వరకు ఎగ్జామ్లు అయితే ఉండడం జరుగుతుంది. చాలామంది బైపీసీ విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనకి వెబ్సైట్లో డేట్స్ అయితే ఇలాగా అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోండి. అండ్ అలాగే మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి టోటల్ 5 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్టెప్ 1 ఎలిజిబిలిటీ అండ్ క్రైటీరియా ఫీ పేమెంట్. తర్వాత స్టెప్ 2 మన పేమెంట్ స్టేటస్ చెక్ చేసేందుకు స్టెప్ 2 అయితే మనమైతే యూజ్ చేస్తాం అనమాట. అండ్ అలాగే స్టెప్ 3 మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఈ స్టెప్ 3 అయితే యూజ్ చేస్తాం. స్టెప్ 4 విషయానికి వస్తే మన పేమెంట్ అప్లికేషన్ స్టేటస్ ఏంటి, ఎక్కడ వరకు వచ్చింది, ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. స్టెప్ 5 అంటే మన అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ కోసం ఈ స్టెప్ అయితే యూజ్ చేస్తాం. అండ్ అలాగే మెయిన్గా వెబ్సైట్ సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. మీరు కూడా ఇదిగా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టెప్ 1 ప్రెస్ చేయాలి. మనం ఫస్ట్ అయితే ఫీ పేమెంట్ అయితే చేయాలన్నమాట. స్టెప్ 1 ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసినా మళ్ళీ మనకైతే ఇన్ఫో ఇలా రావడం జరుగుతుంది. స్టెప్ 1 ప్రెస్ చేసినా మనకైతే ఇలా వస్తుందన్నమాట ఫీ పేమెంట్. ఇక్కడ ఎంపీసీ అండ్ అలాగే బైపీసీ వాళ్ళకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న కిందకే వెళ్ళిన తర్వాత ఫస్ట్ దీని మీద టిక్ పెట్టాలన్నమాట. టిక్ పెట్టిన తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఇక్కడ రెడ్ కలర్లో ప్లీజ్ ఎంటర్ ఇంటర్ సెకండరీ హాల్ టికెట్ నెంబర్. మనకి ఇంటర్ సెకండరీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాలి. సో కొన్ని కాలేజీలు ఇచ్చారు, కొన్ని కాలేజీలు ఇంకా ఇవ్వలేదన్నమాట. మనకి ఆన్లైన్లో కూడా త్వరలో రిలీజ్ చేస్తారన్నమాట. మనకి ఏపీ ఇంటర్ సెకండరీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక ఒకసారి కిందకి స్క్రోల్ చేయాలన్నమాట. స్క్రోల్ చేసిన తర్వాత మన పేరు అంటే క్యాండిడేట్స్ నేమ్, ఇక్కడ మన 10th క్లాస్లో మన మార్క్ షీట్లో ఏ విధంగా మన పూర్తి పేరు అయితే ఇవ్వడం జరిగిందో సేమ్ ఆ పేరు అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. క్యాండిడేట్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి అంటే మన 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఎలా ఉందో సేమ్ అలాగైతే ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత ఫోన్ నెంబర్, అది ఎవరిదైనా అది కూడా వర్క్ చేసేలా ఉండే ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీకు ఎంసెట్ కంప్లీట్ గైడెన్స్ అనేది మీకు మెసేజ్ కానీ అప్డేట్లు కానీ మీకైతే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ప్రొవైడ్ చేసిన తర్వాత పైన ఇచ్చిన నెంబర్ ఎవరిది, సో మనదా, ఫాదర్దా, మదర్దా, లేదంటే రిలేటివ్దా, సో ఈ కారణం అయితే ఇక్కడైతే పెట్టాలన్నమాట. అండ్ అలాగే ఆల్టర్నేటివ్ అంటే వేరే ఎక్స్ట్రాగా మొబైల్ నెంబర్ మనమైతే ఇవ్వాల్సి ఉంటుంది. అని ఇచ్చిన తర్వాత మన ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలన్నమాట. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రీమ్ చూస్తారు కదా, మనం ఎంబీసీ అయితే ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ, బైపీసీ అయితే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. మనం రెండు అయితే బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ. ఎంపీసీ వాళ్ళైతే ఇది, బైపీసీ వాళ్ళైతే ఇది అన్నమాట. ఎవరైతే 2 కోర్సులు రాద్దాం అనుకుంటున్నారో బోత్ దామే టిక్ చేయాలన్నమాట. టిక్ చేసిన కిందకైతే వెళ్ళండి. కేటగిరీ ఏంటి, మీ క్యాస్ట్ కేటగిరీ ఏంటి, సో దామే ప్రెస్ చేయండి. బీసీబీ అయితే బీసీబీ, ఓసీ అంటే ఓసీ, సో దామే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్స్ సో మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు, నెట్ బ్యాంకింగా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, సో దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వెరిఫై ఈమెయిల్ అండ్ పే దాన్ని ప్రెస్ చేయండి. తర్వాత మనకి రెడ్ కలర్లో ఇలా రావడం జరుగుతుంది ఇనిషియేట్ పేమెంట్ని, సో దాన్ని ప్రెస్ చేయండి అన్నమాట. ప్రెస్ చేసిన మనకి ఇన్ఫో అయితే ఇలా రావడం జరుగుతుంది. మరి ఒకసారి స్క్రీన్ మీద చూస్తాం కదా, ఇక్కడ మేక్ ఏ పేమెంట్ అని ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీరు ఏం చేస్తారంటే మనకి మేక్ ఏ పేమెంట్ ప్రెస్ చేసిన తర్వాత మనకైతే ఇన్ఫో ఇలా రావడం జరుగుతుంది, యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని. సో దీన్ని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనకి పేమెంట్ ఐడి ఈ డీటెయిల్స్ అయితే మనకి ఫర్దర్గా యూజ్ అయితే అవుతాయి అన్నమాట. చూస్తారు కదా, యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ. ఎవరికైతే పేమెంట్ వచ్చేసరికి కాలేదో సో మీరేం టెన్షన్ పడకండి. వితిన్ 7 డేస్లో అలా మీకు మళ్ళీ రీఫండ్ అయితే రావడం జరుగుతుంది, లేదా 1 డేలో మీకైతే మళ్ళీ రెటిఫై అయితే అవుతుంది అన్నమాట. మీకు పేమెంట్ సక్సెస్ఫుల్లీ అయితే మీకు ఇలా రావడం జరుగుతుంది, యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ. తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్, సో దాన్ని ప్రెస్ చేయండి.
అండ్ అలాగే ముఖ్యంగా ఇందాక ఈ పాయింట్ అయితే చెప్పడం మర్చిపోయాను. సో మీకు పేమెంట్ స్టేటస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్టెప్ టూ క్లిక్ చేయండి. స్టెప్ 2 దగ్గరికి వెళ్ళి సో దాని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చెక్ పేమెంట్ స్టేటస్ ఉంది కదా, సో దాని మీద ప్రెస్ చేస్తే కనుక మీ పేమెంట్ స్టేటస్లో ఏమైనా ఎర్రర్స్ ఏమైనా ఉంటే కనుక మీరైతే తెలుసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి స్టెప్ 3లోకి వెళ్తే వెళ్దాం. మన అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి కదా. స్టెప్ 3 అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, ఇందాక స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పాను కదా, సో పేమెంట్ ఐడి అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మన ఇంటర్ సెకండరీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. అది కూడా ఎంటర్ చేయండి. తర్వాత మన మొబైల్ నెంబర్, మన డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్, సో దాన్ని ప్రెస్ చేయండి. మనకైతే ఇలా రావడం జరుగుతుంది అప్లికేషన్ స్టెప్ 3 అన్నమాట అని చెప్పేది. అండ్ అలాగే స్టెప్ 2లో ఎవరికైనా డౌట్ ఉంటే కనుక మీ సక్సెస్ కాదా ఒకసారి చూసుకోండి. ఇలా రావడం జరుగుతుంది. పేమెంట్ స్టేటస్ దగ్గర సక్సెస్ అని రావడం జరుగుతుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీకైతే రీఫండ్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు స్టెప్ 3లోకి వెళ్తే వెళ్దాం. మీకు దాని మీద ప్రెస్ చేసినాక మీకైతే ఇలా రావడం జరుగుతుంది. మీ పేమెంట్ ఐడి, మీ హాల్ టికెట్ నెంబర్, మీ ఫోన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి రావడం జరుగుతుంది. ఎందుకంటే మీ సెకండరీ హాల్ టికెట్ అయితే ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మేలా ఫిమేలా సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ నెంబర్, మీ రేషన్ కార్డ్ నెంబర్, యాన్యువల్ ఇన్కమ్ బిలో 1 lakh, అబవ్ 1 lakh, అబవ్ 2 lakhs, సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఉంటే కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే పెట్టండి అన్నమాట. సో కిందకి స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేశాక మీరు ఏం చేస్తారంటే మీ కేటగిరీ ఏంటి ఇక్కడ చూస్తారు కదా, కేటగిరీ ఓసీ, మీ ఎంటర్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, సో ఎంటర్ చేయండి. లేదంటే ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ ఉందో ఎస్, లేదంటే నో. అండ్ అలాగే స్పెషల్ కేటగిరీ ఎవరికైతే ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్, సో మీకు వీటిలో ఏమన్నా టిక్ పెట్టండి, లేదంటే అక్కర్లేదు. తర్వాత వచ్చేసరికి కిందకైతే వెళ్ళండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళసరికి టిక్ చేయండి, లేదంటే అవసరం లేదన్నమాట. అండ్ అలాగే కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మైనారిటీ, నాన్ మైనారిటీ ఉంది కదా, సో ఒకసారి టిక్ చేయండి. ఎవరైతే మైనారిటీ వాళ్ళు ఉంటారో టిక్ చేయండి, లేదంటే నాన్ మైనారిటీ మీద టిక్ చేయండి. అండ్ అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్, పేరు, మీ బ్యాంక్ అకౌంట్ పేరు, అకౌంట్ నెంబర్, ఐఓసి కోడ్, అండ్ అలాగే మీ ప్రజెంట్ అడ్రస్, డోర్ నెంబర్ ఏంటి, విలేజ్ ఏంటి, స్ట్రీట్ ఏంటి, మీ టోటల్ అడ్రస్ వచ్చేసరికి ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫోన్ నెంబర్లు 3 ఫోన్ నెంబర్లు అయితే ఎంటర్ చేయాలి. పిన్ కోడ్, స్టేట్, డిస్టిక్, మీ ఈమెయిల్ ఐడి అన్నమాట. సేమ్ అది పైన ఎలా ఉందో కింద కూడా అంతే. అండ్ అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, సో మీరు ఇంటరా, బైపీసీయా, డిప్లొమానా, సో ఇలా చూసుకోండి అన్నమాట. ఇంటర్లో ఏంటి, ఎంబీసీఏ, ఎంబైబీసీఏ, సో ఇలా చూసుకోవాలన్నమాట. హాల్ టికెట్ నెంబర్, మరియు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఎక్కడ చదివారు, మీడియం ఏంటి, మీ హాల్ టికెట్ నెంబర్ ఏంటి, ఎవరైతే బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళు ఉంటారో ఆ హాల్ టికెట్ నెంబర్ అన్నమాట. ఎస్ఎస్సి మీరు 10th క్లాస్ ఎక్కడ చదివారు, ఏ సంవత్సరం చదివారు, అర్బనా, రూరలా, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మీరు ఏ నెలలో పాస్ అయ్యారు, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, మీరు అర్బనా, రూరలా. అండ్ అలాగే మీరు చూస్తారు కదా, మీకు 6th క్లాస్ నుంచి ఇంటర్ 10th వరకు, 6th క్లాస్ నుంచి 10th వరకు మీరు ఎక్కడ చదివారు, వెస్ట్ డిస్ట్రిక్ట్స్ అన్నమాట, ప్లేస్లు, ఏ స్కూలు, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేశాక కిందకి అయితే వెళ్ళండి. మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా ఇంతే. మీరు ఫస్ట్ ఇయర్ ఎక్కడ చదివారు, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎక్కడ చదివారు, సో ఇవన్నీ అయితే ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేసిన తర్వాత మీరు ఏ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు, ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ అయితే ఎంపీస్ వాళ్ళు, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అయితే బైపీస్ వాళ్ళు. అండ్ అలాగే ఉర్దూ ట్రాన్స్లేటర్ కావాలా అక్కర్లేదా, ఎస్ అంటే ఎస్, లేదంటే నో. ఇక్కడ టెస్ట్ ప్రిఫరెన్స్ అంటే టెస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇదే మెయిన్. సో మీరు ఎగ్జామ్ వచ్చేసరికి ఎక్కడ రాద్దాం అనుకుంటున్నారు, ఫస్ట్ ఏ ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటున్నారు, మీకు మీ లొకాలిటీ బట్టి మీకు ఏ దగ్గరలో ఉన్నా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఆ ఆప్షన్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే కనుక మ్యాక్సిమం మనకి ఫస్ట్దే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం. మీరు వచ్చేసరికి ఫస్ట్గా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేలా ఉండాలన్నమాట. ఎందుకంటే మీ దగ్గరలో ఉండే లొకాలిటీ అయిపోవచ్చు. సో ఒకసారి చూస్తా. అండ్ అలాగే మీ ఫోటో ఇక్కడ చూస్తారు కదా, మీ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి, మీ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ అలాగే ఎన్ని ప్రెస్ చేస్తున్నారో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టిక్ మార్క్ అయితే ఉంది కదా, సో దాని మీద ప్రెస్ చేయండి. తర్వాత సేవ్ మీద ప్రెస్ చేయండి అనమాట. సేవ్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకైతే ఇన్ఫో ఇలా రావడం జరుగుతుంది. ఇన్ఫో ఇలా వచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఇలా వస్తాయి అన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా అని. అండ్ అలాగే
సేవ్ అయితే ప్రెస్ చేయాలన్నమాట. సేవ్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ సేవ్ అయితే అవుతుందన్నమాట. అండ్ అలాగే సేవ్ అయిన తర్వాత ఒకసారి అయితే చూసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక సబ్మిట్ అయితే ప్రెస్ చేయండి. లేదంటే ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే మాడిఫై అయితే చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే సబ్మిట్ పైన ప్రెస్ చేయండి. సబ్మిట్ పై ప్రెస్ చేసిన తర్వాత మనకి మన అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా రావడం జరుగుతుంది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మన డీటెయిల్స్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇలా రావడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మాడిఫై కన్ఫర్మ్ ఉంది కదా, మాడిఫై అంటే మనం మార్పులు అయితే చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కన్ఫర్మ్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, యువర్ ఏపీ ఎంసెట్ 2023 అని వస్తుంది అనమాట. అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ కరస్పాండెన్స్. సో ఇది కూడా ఒక దగ్గర అయితే రాసుకోండి, రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నమాట. తర్వాత ఇక్కడ రెడ్ కలర్లో ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా, సో దాని మీద ప్రెస్ చేయాలన్నమాట. మనం ప్రింట్ అప్లికేషన్ మీద మన అప్లికేషన్ అయితే ప్రింట్ అయితే అవుతుంది. అదైతే మెయిన్ మనకి మన టోటల్ అప్లికేషన్ అనేది మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. చూస్తారు కదా మన పేరు డీటెయిల్స్ ఏంటి, మనం సెంటర్లో ఏమి ఇచ్చాం. సో ఇదే హాల్ టికెట్ అన్నమాట. మనకి అంటే హాల్ టికెట్ వచ్చిన తర్వాత మనకి ఇదైతే ఖచ్చితంగా ఉండాలి. మనకి కౌన్సిలింగ్ టైంలో కూడా మనకి ఇదైతే యూజ్ అవుతుంది. ఎక్కువ ప్రింట్అవుట్లు తీసుకోండి. అండ్ అలాగే స్టెప్ 4 వచ్చేసరికి నో యువర్ అప్లికేషన్ డేటస్. సో దాని ప్రెస్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ చూస్తాను కదా, డియర్ అని మన పేరు రావడం జరుగుతుంది. అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఒక దగ్గర రాసుకోండి. మీ అప్లికేషన్ కన్ఫర్మ్ అయిందో లేదో స్టెప్ 4లో మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరైతే ఈ విధంగా ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. చూస్తారు కదా, మనం ఇవన్నీ మనమైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. సో మీకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ అయినా కనుక కామెంట్ చేయండి, మీకైతే తప్పకుండా రిప్లై అయితే రావడం జరుగుతుంది.